వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అగోచర ఆస్ట్రోనాలజీ యూట్యూబ్ ఛానల్. నేను మీ అగోచర. ఈరోజు మనము 6వ భావం గురించి తెలుసుకుందాం. జాతకాన్ని విశ్లేషించేటప్పుడు 6వ భావాన్ని ఎలా విశ్లేషించాలి, 6వ భావం నుండి మనం ఏమి తెలుసుకుంటామన్న విషయం ఈరోజు చర్చించుకుందాం. 6వ భావం నుండి మనము శత్రువులు, రోగాలు, రుణాలు, ఉద్యోగ జీవితం, సేవ, కష్టాలు, ఇంకా పోటీ వంటివి మనము తెలుసుకుందాం. అయితే ప్రస్తుత జాతకంలో 6వ భావము అనేటటువంటిది ఏ రాశిలో పడి ఉంది, 6వ భావాధిపతి ఎక్కడ ఉన్నాడు, 6వ భావంలో ఏ గ్రహము ఉంది అన్న విషయాన్ని ముందు మనం తెలుసుకోవాలి. బాగా పరిశీలిస్తే 6వ భావము కర్కాటక రాశిలో పడింది. 6వ భావం కర్కాటక రాశిలో. 6వ భావంలో కుజుడు, చంద్రుడు ఉన్నారు. 6వ భావాధిపతి ఎవరు? చంద్రుడు. 6వ భావంలో 6వ భావాధిపతి అయిన చంద్రుడు, కుజుడు ఉన్నారు. వీటిపైన దృష్టి, కుజుడి పైన శని దృష్టి, శుక్ర దృష్టి కూడా ఉంది. మళ్ళీ చెప్తున్నాను, దృష్టి అనేటటువంటిది రాశి చక్రంలో ఉండే గ్రహాలనే పరిశీలించాలి. రాశి చక్రంలో ఏ గ్రహము ఏ గ్రహాన్ని సూచిస్తుంది అన్నది తెలుసుకొని దాన్ని మనం భావచక్రంలో అప్లై చేసుకోవాలి. భావచక్రంలో ఇక్కడ మనము శుక్రుడు ఇక్కడ 12వ భావంలో ఉన్నాడు, కానీ శని లేడు. కానీ రాశి చక్రంలో ఇక్కడ శని, శుక్రులు మకర రాశిలో ఉన్నారు. ఇవి కుజుడిని మాత్రమే చూస్తున్నాయి. భావచక్రంలో వచ్చేటప్పటికి చంద్రుడు వచ్చాడు. అయితే మనము చంద్రుడిని ఈ శని శుక్రులు చూసినట్టు కాదు. చంద్రుడిని కేవలము కుజుడిని మాత్రమే శని శుక్రులను చూసినట్లు. అంటే 6వ భావంలో ఉన్నటువంటి కుజుడిని శని శుక్రులు మాత్రమే చూస్తున్నారు. కాబట్టి 6వ భావము కర్కాటక రాశిలో పడింది. 6వ భావాధిపతి అయిన చంద్రుడు 6వ భావంలో, కుజుడు కూడా 6వ భావంలో ఉన్నారు. మరియు కుజుడి పైన శని శుక్రుల దృష్టి ఉంది. వెరసి ఈ గ్రహస్థితిని అనుసరించి 6వ భావంలో ఉన్నటువంటి విషయాలు, శత్రువులు, రోగాలు, రుణాలు, ఉద్యోగ జీవితం, సేవ, కష్టాలు, పోటీ మొదలైన వాటిని మనం తెలుసుకుందాం. అయితే ఒక్కొక్కటిగా తీసుకుందాం. మొదటగా శత్రువుల గురించి తెలుసుకుందాం. 6వ భావము కర్కాటక రాశిలో పడి ఉంది కాబట్టి కర్కాటక రాశి అనేటటువంటిది చరరాశి కావున అది చాలా తొందరగా మారుతూ ఉంటుంది. కాబట్టి ఈ జాతకులకు శత్రువులు అనేటటువంటి వారు ఉంటారు. కాకపోతే వీరు వస్తుంటారు, పోతూ ఉంటారు. ఎక్కువగా వీరు భావోద్వేగాలతో నిండి ఉంటారు. చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా ఆలోచిస్తూ ఎదుటివారు అన్న విషయాన్ని పట్టించుకొని ఎదుటివారిని శత్రువులుగా చూస్తూ ఉంటారు. ఆ యొక్క మాట అనేటటువంటిది, ఆ భావోద్వేగాలు తగ్గిన వెంటనే మళ్ళీ వారిపై శత్రుత్వం పోతూ ఉంటుంది. తొందరగా నిర్ణయాలు తీసుకోవడం వలనే శత్రువులు ఎదురవుతూ ఉంటారు. ఇది కర్కాటక రాశి వారి. కర్కాటక రాశిలో 6వ భావం పడ్డప్పుడు. అయితే కర్కాటక రాశిలో ఇక్కడ మనకు కుజుడు ఉన్నాడు. కుజుడు నీచలో ఉన్నాడు. అయితే లగ్నాధిపతి చూస్తున్నాడు. లగ్నాధిపతి అయినటువంటి శని కుజుడిని చూడడం వలన నీచభంగం అయ్యింది. ఎప్పుడైతే 6వ భావంలో కుజుడు ఉంటాడో శత్రువులను ఎదుర్కొనేటటువంటి శక్తి ఉంటుంది. ఎందుకంటే కుజుడు ఎటువంటి వాడు? పోరాట యోధుడు. సైన్యాధ్యక్ష యొక్క పదవి ఇచ్చారు ఆయనకు. కాబట్టి యుద్ధ ప్రీతి ఉంటుంది. అనగా ఇక్కడ వీరు యుద్ధాలు చేయడం అని కాదు, వీరు ధైర్యంతో శత్రువును ఎదుర్కొనేటటువంటి శక్తి ఉంటుంది. అయితే
6వ భావంలో చంద్రుడు కూడా ఉన్నాడు. రాశి చక్రంలో మిథున రాశిలో చంద్రుడు ఉన్నాడు, భావచక్రంలో ఏంటి 6లో వచ్చాడు అనుకోవచ్చు. అదే నా వీడియోలో భావచక్రం ఎలా వేయాలి అనేటటువంటి ఒక వీడియో చేశాను. అది మీరు చూసినట్లయితే ఇది సులువుగా అర్థమవుతుంది. ఈ జాతకానికి సంబంధించి నేను భావచక్రం వేశాను. సరే, ఇక్కడ చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు ఉండడం వల్ల ఏమవుతుంది అంటే తొందరపాటు నిర్ణయాలు, తొందరగా భావోద్వేగాలు వస్తూ ఉంటాయి. కర్కాటక రాశి అధిపతి ఆయనే కాబట్టి కర్కాటక రాశి చంద్రుని యొక్క ఫలితాలు అనేటువంటి దగ్గరగా ఉంటాయి. అయితే కుజుడు ఉన్నాడు అంటే ఈ భావోద్వేగాలతో పాటు కోపము అనేటటువంటిది ఉధృతంగా ఉంటుంది. ఆవేశము, కోపము ఇవన్నీ ఉంటాయి. తద్వారా శత్రువులు అనేటటువంటి తొందరగా తయారవుతూ ఉంటారు. ఎక్కువగా శత్రువులు ఉంటారు. అయితే కుజుడు కాబట్టి ఆ శత్రువులను ఎదుర్కొనేటటువంటి శక్తి ఉంటుంది కాబట్టి ఆ శత్రువులను అణిచివేస్తారు. అయితే శని చూస్తున్నాడు కాబట్టి కొంచెం నిదానపరుస్తాడు. ఆ శత్రువులను ఎదుర్కోవడంలో కొంచెం కష్టపెట్టి తర్వాత వారిని అణిచివేస్తాడు. అంటే శత్రువులను అయితే వీరు జయిస్తారు. ఇక శుక్రుడు కూడా చూస్తున్నాడు కాబట్టి శుక్రుడి దశ వచ్చినప్పటికీ శుక్రుడు యొక్క భుక్తి కానీ అంతర్దశ కానీ మహాదశ కానీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే చాలా సాఫ్ట్గా కొంచెం ఊరట ఉంటుంది. ఈ కష్టంతో ఎదిరించేటటువంటి శత్రువులను, కష్టపడుతూ వాళ్ళను జయించేటటువంటి శత్రువులను ఈ శుక్రదశ వచ్చినప్పుడు ఏమవుతూ ఉంటే వాళ్ళని సాఫ్ట్గా డిప్లొమాటిక్గా వాళ్ళను ఎదుర్కొనే శక్తి ఉంటుంది. వారిపైన విజయాన్ని సాధించగలుగుతారు. ఇవి ఈ గ్రహస్థితి ఆధారంగా శత్రువులు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు రోగాల గురించి తెలుసుకుందాం. ఇక్కడ 6వ భావం కర్కాటక రాశి అయ్యింది కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి ఎక్కువగా వచ్చేటటువంటి రోగాలు ఏంటి అంటే జీర్ణ సమస్యలు, అజీర్తి, అసిడిటీ, గ్యాస్ ట్రబుల్ మొదలైనటువంటివి వస్తూ ఉంటాయి. అయితే 6వ భావంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి జలుబు, దగ్గు, ఆస్తమా, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి విషయాలలో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఈ 6వ భావంలో కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి రక్తపు పోటు, ప్రమాదాల వలన గాయాలు ఏర్పడము, మరియు ఎముకలలో ఉండేటటువంటి మధ్య అనేటటువంటి ఉండడం వలన వేడి, తర్వాత కడుపులో మంట అనేటటువంటి విషయాలు కూడా వీరు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఇక్కడ శని చూస్తున్నాడు. శని చూడడం వలన ఏమైంది అంటే సాధారణంగా కర్కాటక రాశి వారి యొక్క రోగాలు వచ్చిపోతూ ఉంటాయి. గ్యాస్ ట్రబుల్ అంటే ఏంటి వస్తుంది, మళ్ళీ ఏదైనా టాబ్లెట్ వేసుకుంటే మళ్ళీ పోతూ ఉంటుంది. అయితే శని చూస్తున్నాడు కాబట్టి కర్కాటక రాశి వారికి సాధారణంగా వచ్చేటటువంటి వ్యాధులు వస్తూ పోతూ ఉంటాయి. అయితే శని చూస్తున్నాడు కాబట్టి ఈ చంద్ర కుజ కర్కాటక రాశి యొక్క 3 మిళితమైనటువంటి వ్యాధులు శని చూస్తున్నాడు కాబట్టి కొంచెం కష్టతరంగా తగ్గుతాయి. కొంత ఇబ్బంది పెట్టి తర్వాత తగ్గుతాయి. అయితే శుక్రుడు చూస్తున్నాడు కాబట్టి శుక్రుడి యొక్క దశ కానీ అంతర్దశ కానీ భుక్తి వచ్చినప్పుడు కొంత ఊరట కలుగుతుంది. కొంచెం సౌకర్యవంతమైనటువంటి పరిస్థితులలో ఆ వ్యాధులు అనేటటువంటి తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇది రోగాలకు సంబంధించినటువంటిది. ఇప్పుడు రుణం గురించి తెలుసుకుందాం. రుణం అంటే ఏం లేదండి, అప్పులు. సరే, కర్కాటక రాశి వారు అనేటటువంటిది చరరాశి కాబట్టి 6వ భావం కర్కాటక రాశి అయినప్పుడు ఈ అప్పులు ఏ విధంగా ఉంటాయి అంటే ఫాస్ట్గా అప్పులు చేస్తూ ఉంటారు. తర్వాత వాటిని అదే విధంగా తీరుస్తూ ఉంటారు. అయితే 6వ భావంలో చంద్రుడు, కుజుడు ఉండడం వలన ఇవి ఒకరు భావోద్వేగాలు, ఒకరేమో కోపము, ఆవేశము, ఈ రెండింటి కలయిక వలన ముఖ్యంగా కుజుడు ఉన్నాడు కాబట్టి ప్రమాదాలు జరగడం కానీ, యాక్సిడెంట్లు జరగడం కానీ, వాటికి శస్త్రచికిత్సలు చేయడం వలన వచ్చేటటువంటి ఖర్చుల వలన కానీ అప్పులు జరుగుతూ ఉంటాయి. అయితే
ఆరవ భావాధిపతి ఆరులోనే ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ అప్పులు తీర్చగలిగేటటువంటి సామర్థ్యం ఉంటుంది. ఇక మళ్ళీ అదే ప్యాటర్న్ శని చూస్తున్నాడు కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే శుక్రుడు కూడా చూస్తున్నాడు కాబట్టి తన యొక్క దశలో కొంచెం ఊరట కలుగుతుంది. చాలా అప్పులు సులువుగా తీర్చడానికి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి 6వ భావం అయినందువలన వీరి యొక్క ఉద్యోగ జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే ప్రజలకు దగ్గరగా ఉంటుంది. సో ప్రజలతో మమేకమైనటువంటి ఉద్యోగం, ప్రజలకు సేవ చేయడం కానీ, అంటే హాస్పిటల్స్ కానీ, లేకపోతే పోలీస్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కానీ, ఆ కుజుడు కాబట్టి మిలిటరీకి సంబంధించినటువంటివి కానీ, వైద్య వృత్తి కానీ, వీటివన్నీ కూడా ప్రజలతో మమేకమైనటువంటి వృత్తులు వీళ్ళకు ఉంటాయి. అయితే వీళ్ళు 6వ భావంలో చంద్రకుజులు ఉండడం వలన మాట పట్టింపులు ఎక్కువ ఉంటాయి. సహ ఉద్యోగులతో చిన్న చిన్న వివాదాలు ఏర్పడుతూ ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా వారు ఆ వివాదాలను మెల్లగా తన మాటల ద్వారానే వాటిని తగ్గించుకోగలుగుతారు అన్నమాట. ఈ కుజుడు వల్ల కొంచెం కోపము ఆవేశము వలన కొంచెం గొడవలు వచ్చినా కూడా శుక్రుడు చూస్తున్నాడు కాబట్టి మంచిగానే వాళ్ళతో చివరిగా అనుకూలంగా మలుచుకునేటటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి ఉద్యోగ జీవితం అనేటటువంటిది వీరికి అనుకూలంగానే ఉంటుంది. కాకపోతే వీరి యొక్క భావోద్వేగాలను అణుచుకోగలిగితే, కొంచెం కోపము అదుపులో పెట్టుకోగలిగితే తోటి వారి సహకారం కూడా అందుతుంది. ఉద్యోగంలో వీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఇక పోటీ. సాధారణంగా 6లో కుజుడు ఉండడం వలన పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది. మీరు పోటీ పరీక్షల్లో కానీ, పందేళ్లలో కానీ, అంటే ఏదైనా చొచ్చుకొని పోతారన్నమాట. ఆటల్లో కానీ ఎక్కడైనా కానీ మీరు ముందంజలో ఉంటారు. కుజుడి యొక్క శక్తి సామర్థ్యాల వలన ముందుకు దూసుకెళ్తూ ఉంటారు. అయితే ఆ ముందుకెళ్లే సమయంలో కొంత భావోద్వేగాలను వీరు అంచుకోవాలి. ఇది మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా కూడా 6వ భావం కర్కాటకం అయ్యింది కాబట్టి, చంద్రుడు కూడా కలిసి ఉన్నారు కాబట్టి కొంచెం వీరు తొందరపాటు అనేటటువంటిది తగ్గించుకుంటే వీరి యొక్క పోటీతత్వంలో తన చుట్టూ ఉన్న వారిని అనుకూలపరుచుకొని ముందుకు వెళ్ళగలుగుతారు. లేకపోతే కష్టపడి పోరాడుతూ వారితో గొడవలు పడుతూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఎట్టకేలకు వీరు పోటీల్లో విజయం సాధించగలుగుతారు. ఇది పోటీ గురించి. కష్టాలు అంటే మనకు రోజువారు మన దైనందిన జీవితంలో ఎదురయ్యేటటువంటి విషయాలు, మనకు ఇబ్బంది కలిగించే విషయాలని ఇక్కడ మనం కష్టాలుగా చెప్పుకుంటాం. రోజు మనకు నడిచేటటువంటి జీవితం, అది ఉద్యోగంలో కానీ, లేకపోతే మనం లావాదేవీలు కానీ, ఆర్థిక లావాదేవీలు కానీ, లేకపోతే మన ఆరోగ్య సమస్యలు కానీ, వీటన్నింటినీ కూడా మనము రోజువారి యొక్క కష్టాలు సుఖాలని అంటూ ఉంటాం కదా, అవి అన్నమాట. సాధారణంగా ఇది ఉపచయస్థానం, 6 అనేటటువంటిది ఉపచయస్థానము. ఉపచయస్థానంలో పాపగ్రహము ఉంది కాబట్టి ఖచ్చితంగా కొంచెము కష్టపెడుతుంది. కష్టపెట్టిన తర్వాత విజయాలను కానీ, సంతోషాన్ని కానీ, సుఖాలను కానీ అందిస్తుంది. ఫైనల్గా ఇక్కడ 6వ భావం ఎవరికైతే కర్కాటక రాశి ఎవరికైతే ఉంటుందో వారు కొంచెము వారి యొక్క భావోద్వేగాలు అంచుకోవాలి. తర్వాత వారి యొక్క తిండి అనేటటువంటిది, వారి యొక్క భోజనం కానీ, వారి యొక్క తిండి పదార్థాలు కానీ కొంచెం ఈ యొక్క వేడి చేసేటటువంటి, అజీర్తి చేసేటటువంటి వస్తువులు కానీ, కుజుడు ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే వేడి ఉండేటటువంటి పదార్థాలను కానీ తగ్గించుకోవాలి. సో ఇలా మనము 6వ భావాన్ని మనం విశ్లేషిస్తాం. ఇక్కడ మనము ఇంతవరకు నేను 6వ భావం వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత 6 భావాలు కూడా నేను మీకు అందిస్తాను. మరిన్ని ఇటువంటి వీడియోలు మీకు రావాలి అంటే మమ్మల్ని మీరు ఖచ్చితంగా ప్రోత్సహించాలి. మమ్మల్ని మీరు ప్రోత్సహించడం అంటే ఏమి కాదు, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, మా వీడియోకి లైక్ చేయండి. సో మీకు ఏమైనా సందేహాలు ఉంటే, ఈ 6వ భావం గురించి మీకు ఏ సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను. వాట్సాప్ ద్వారా కూడా మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. సో దయచేసి అగోచర ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్కు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. నమస్కారం, మీ అగోచర.